హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే చాలా సింపుల్గా, అలానే టేస్ట్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వైట్ చికెన్ బిర్యానీ చేశాను. ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాము. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకొని 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను తీసుకున్న చికెన్కి తగ్గట్టు నేనైతే 1 స్పూన్ వేసాను, 1 పెద్ద స్పూను వేసాను అనమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఈ చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కలర్ మారి, ఈ చికెన్ అనేది మంచిగా కలర్ మారాలి. అప్పటి వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇది కూడా ఈ చికెన్కి పట్టే విధంగా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే ఏంటంటే చాలా టేస్టీ వస్తుంది. మనం గబగబగా చేసేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. స్లోగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసానండి. కరెక్ట్గా సరిపోతుంది. చికెన్ ఉంది కదా, అందుకే నేను 1కి 2 పోసాను. కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ పోసుకొని ఇలా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని 1 అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఈ 2 వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలర్ అనేది మంచిగా వైట్గా వస్తుంది. అలానే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 చెంచా గరం మసాలా వేసుకొని కలుపుకొని ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఇప్పుడు చూసారు కదా వాటర్ అంత బాగా బాయిల్ అవుతుందో. ఇప్పుడు 1 టమాటో కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రైస్ వేసేసుకోవాలండి. నేనైతే నానబెట్టలేదు, డైరెక్ట్గానే వేసేస్తున్నాను. కరెంటు పోయింది, కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, ఏమనుకోవద్దండి. ఇలా రైస్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 2 అంటే 2 విజిల్స్ పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకోకూడదు. ఇప్పుడైతే చూద్దామండి. విజిల్స్ అయిపోయింది, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇలా అనిపిస్తుంది. చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట.